నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశవ్యాప్తంగా రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ జరుగుతోంది. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, విఐపీలు, సామాన్యులు అందరూ టీకాల కోసం వ్యాక్సినేషన్ సెంటర్లకు వచ్చారు. ప్రధాని మోడీ వ్యాక్సినేషన్ పై పొలిటికల్ పంచులు పేలాయి. ఇంతకు ప్రధాని ఏ కంపెనీ వ్యాక్సిన్ తీసుకున్నారు? అసలు కరోనా వ్యాక్సినేషన్ కు రిజిస్ట్రేషన్ ఎలా? వ్యాక్సినేషన్ ఎన్నాళ్ళు సాగుతుంది? దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసింది. 60 ఏళ్లు పైబడిన వారితో పాటు 45 నుంచి 59 ఏళ్ల లోపు వయసు ఉండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో మొదట ప్రధాని నరేంద్ర మోడీ టీకా తీసుకున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 10,000 ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాలు, 20,000 ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఉచితంగానే వ్యాక్సిన్ ఇస్తారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా కరోనా టీకా వేస్తారు. అయితే ఉచితం మాత్రం కాదు, ఒక్కో డోస్కు 250 రూపాయలు చెల్లించాలి. వ్యాక్సిన్ ధర 150 రూపాయలు కాగా సర్వీస్ ఛార్జీ 100 రూపాయలు. ఇంతకంటే ఎవ్వరూ ఎక్కువగా వసూలు చేయకూడదు. 60 ఏళ్లు పైబడిన వారితో పాటు 45 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉండి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి టీకా ఇస్తున్నారు. రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కాగానే ప్రధాని మోదీ వ్యాక్సిన్ తీసుకున్నారు. భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ టీకాను ప్రధాని స్వీకరించారు. కరోనాపై వైద్యులు, శాస్త్రవేత్తలు చేసిన కృషిని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. కరోనాపై పోరాడుతున్న ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకుని దేశాన్ని కరోనా రహితంగా చేయాలని పిలుపునిచ్చారు. అర్హులందరూ కోవిడ్ టీకా తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని విజ్ఞప్తి చేశారు. మనమందరం కలిసి భారత్ను కోవిడ్ రహిత దేశంగా తీర్చిదిద్దాలని ట్వీట్ చేశారు. దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్లో భాగంగా 60 ఏళ్లు పైబడిన వారికి, 45 నుంచి 59 సంవత్సరాలలోపు ఉండి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా ఇస్తున్నారు. టీకా తీసుకునేవారు కోవిన్ 2.0 యాప్లో వివరాలు రిజిస్టర్ చేసుకోవాలి. ఒక్కో కేంద్రంలో 200 మంది చొప్పున 18,200 మందికి టీకా వేయనున్నారు. మొదటి రోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలతో పాటు తెలంగాణలో, హైదరాబాద్లో వ్యాక్సినేషన్ మొదలు కాగా రెండో రోజు నుంచి పూర్తి స్థాయిలో టీకా కార్యక్రమం ఉంటుంది. ప్రధాని మోదీ ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ వయసు 70 ఏళ్లు. 60 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ వేస్తూ ఉండడంతో ఆయన కూడా టీకా తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి పుదుచ్చేరికి చెందిన నర్సు పి. నివేద వ్యాక్సిన్ షాట్ వేశారు. ఆమెతో పాటు కేరళకు చెందిన మరో నర్సు రోసమ్మ అనిల్ సాయం చేశారు. టీకా తీసుకునే సమయంలో ప్రధాని మోదీ మెడలో అసోం కండువా ఉంది. ప్రధాని వ్యాక్సినేషన్ కార్యక్రమం షెడ్యూల్లో లేదు. టీకా తీసుకోవడానికి కేవలం గంట ముందు మాత్రమే పీఎంఓ నుంచి ఎయిమ్స్ కు సమాచారం వచ్చింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ వ్యాక్సిన్ డోస్ ను ప్రధాని మోదీకి వేసినట్టు ఆయనకు టీకా వేసిన నర్సు చెప్పారు. 28 రోజుల తర్వాత సెకండ్ డోస్ ఇస్తామని అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్నాక అప్పుడే అయిపోయిందా? అస్సలు తెలియలేదని ప్రధాని మోదీ ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు చెప్పారు. మన దేశంలో ప్రస్తుతం 2 వ్యాక్సిన్లు వినియోగంలో ఉన్నాయి. పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిషీల్డ్ తో పాటు హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ టీకాలను ఇస్తున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ కోవాక్సిన్ టీకా తీసుకున్నారు. ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో ముందుకెళ్తున్న ప్రధాని అందుకే స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన కోవాక్సిన్ టీకాను వేయించుకున్నారు. సీరం ఇన్స్టిట్యూట్ కూడా భారత్ కు చెందిన కంపెనీయే అయినప్పటికీ ఆ వ్యాక్సిన్ ను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసింది. ప్రపంచంలో దేశాధినేతలంతా ముందుగా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ వ్యాక్సిన్ సేఫ్ అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ భారత్లో ప్రధాని మోదీ ముందుగా వ్యాక్సిన్ తీసుకోకపోవడంపై విమర్శలొచ్చాయి. కోవిషీల్డ్ పై పెద్దగా ఎవరూ అభ్యంతరం చెప్పకపోయినా భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కోవాక్సిన్ పై ఎయిమ్స్ వైద్యులు సహా పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ ప్రారంభానికి ముందే కోవిషీల్డ్, ఫైజర్ టీకా మినహా మిగతావన్నీ మంచినీళ్లే అంటూ సీరం సీఈఓ ఆధార్ పునావాలా వ్యాఖ్యానించడం, ఫేజ్ 3 ట్రయల్స్ పూర్తి కాకముందే అత్యవసర వ్యాక్సినేషన్ కు అనుమతినివ్వడంతో కోవాక్సిన్ పనితీరుపై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత కోవాక్సిన్ వేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. దీంతో విమర్శలకు చెక్ పెట్టేందుకే ప్రధాని మోదీ ఈ వ్యాక్సిన్ తీసుకున్నారని, ఇక నుండి కోవాక్సిన్ పై ఉన్న అపోహలు తొలగిపోతాయని వైద్య నిపుణులు భావిస్తున్నారు. వ్యాక్సినేషన్ ను కూడా ఎన్నికల ప్రచారంగా మార్చుకున్నారని ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించింది కాంగ్రెస్. టీకా వేసుకున్న సమయంలో మోడీ అస్సాం కండువా ధరించడాన్ని తప్పుపట్టింది. తమిళ ఓటర్లను ఆకర్షించేలా పుదుచ్చేరికి చెందిన సిస్టర్ నివేదతో ఆయన టీకా తీసుకున్నారని ఆరోపించింది. ఇక మోదీ వెనకాల ఉన్న నర్సు కూడా కేరళకు చెందిన వారిని చెప్పింది.
కరోనా టీకాను కూడా ఎన్నికల క్యాంపెయిన్ కోసం వాడుకున్నారని మండిపడింది కాంగ్రెస్. नरेंद्र मोदी जी एक गुड कम्युनिकेटर है. जो काम उन करते हैं हर काम में एक संदेश भेजते हैं. तो आज जब वैक्सीनेशन की ये छवि मेरे पास आए तो मैंने देखा कि उन्होंने एक गमछा पहने हैं और केरल और तमिलनाडु की नाच को भी. ప్రధాని మోదీ వ్యాక్సిన్ వేసుకోవడం చాలా అవసరమంటూ సెటైర్ వేశారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్. వయోవృద్ధులకు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయాలని అన్నారు. మోదీ వ్యాక్సిన్ తీసుకోవడం ఎలక్షన్ స్టంటే అంటూ కొందరు చేస్తున్న విమర్శలపై ఆయన నేరుగా స్పందించకుండా ఈ వ్యాఖ్యలు చేశారు. ये वैक्सीन ज़रूरी है हम तमाम के लिए, अपनी जान को बचाने के लिए, और ख़ास तौर से जो एल्डरली स्टेट्समैन है ओवर 65 इयर्स, जिसको हम उर्दू में कहते हैं हमारे बुजुर्ग, उन बुजुर्गों की जान बचाना ज़रूरी है. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. బీహార్ రాష్ట్రమంతా ఉచిత వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు. బీహార్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వ్యాక్సిన్ కు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు. మొదటి విడత కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నట్టు చెప్పారు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. ప్రజలకు వ్యాక్సిన్ అందించడంలో శ్రమించిన శాస్త్రవేత్తలు, ఆరోగ్య కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కోవిడ్ ఫ్రీ ఒడిశా కోసం ప్రజలందరూ కూడా టీకాలు వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కోవిన్ యాప్ ను కేంద్ర ప్రభుత్వం కోవిన్ 2.0గా అప్గ్రేడ్ చేసింది. కోవిడ్ టీకా తీసుకోవాలనుకునే వారు మొబైల్ నంబర్ లేదా ఆధార్ సంఖ్య ద్వారా cowin.gov.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తర్వాత మొబైల్కి వచ్చిన లింక్ ద్వారా దగ్గరలో ఉన్న వ్యాక్సిన్ కేంద్రంలో కోవిడ్ టీకా తీసుకోవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఐడీ కార్డుతో పాటు వైద్యులిచ్చిన ధృవీకరణ పత్రం తీసుకురావాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ధృవీకరణ పత్రం అప్లోడ్ చేసిన తర్వాతే వ్యాక్సిన్ ఇస్తారు. రాబోయే వారం రోజుల్లో 1000కి పైగా కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడతారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలనుకునే వారు కోవిన్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కోవిన్ మొబైల్ యాప్లో ఆ సౌకర్యం లేదని స్పష్టం చేసింది. యాప్పై నెలకొన్న గందరగోళంపై క్లారిటీ ఇచ్చింది. కోవిన్ యాప్ను ప్రత్యేకంగా వైద్య సిబ్బంది కోసమే తీసుకొచ్చినట్టు వివరణ ఇచ్చింది. తెలంగాణలో 48 ప్రభుత్వ, 45 ప్రైవేట్ హాస్పిటల్లో రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ మొదలైంది. మొదటి రోజు ఒక్కో సెంటర్లో 200 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. పొలిటికల్ లీడర్లు, సెలబ్రిటీలు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న సామాన్యులకు కూడా తొలి రోజు వ్యాక్సిన్ ఇచ్చారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన వ్యాక్సిన్ తీసుకున్నారు. రెండో విడత వ్యాక్సినేషన్ కోసం తెలంగాణ వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు మంత్రి చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడ 60 సంవత్సరాల పైబడి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 45 సంవత్సరాల పైబడి వయసు కలిగి కోమార్బిడ్ కండిషన్స్ వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పినప్పుడు ప్రభుత్వపరమైనటువంటి కొన్ని హాస్పిటల్లో, గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో వ్యాక్సిన్ స్టార్ట్ చేయడం జరిగింది. సోమవారం ఉదయం 9 గంటలకు కోవిన్ పోర్టల్, ఆరోగ్య సేతు యాప్లో రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. ఫస్ట్ డే కోసం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటిచ్చారు. వ్యాక్సినేషన్ జరుగుతున్న ప్రభుత్వ, ప్రైవేట్ సెంటర్ల వివరాలు, వ్యాక్సినేషన్ తేదీలు, టైం స్లాట్ల వంటివన్నీ పోర్టల్, యాప్లో హెల్త్ డిపార్ట్మెంట్ అప్లోడ్ చేసింది. తెలంగాణలో తొలి వారం రోజులు ఆన్లైన్లో అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లకు మాత్రమే వ్యాక్సిన్ ఇస్తారు. ఆ తర్వాత నుంచి వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో కనీసం ఒక్కరోజు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు రేపటి స్లాట్స్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకే అందుబాటులో ఉంటాయి. తొలి రోజు మాత్రం ఇందుకు మినహాయింపిచ్చారు. ఫస్ట్ డోసు కోసం స్లాట్ బుక్ చేసుకునే టైంలోనే సెకండ్ డోస్ కోసం కూడా బుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ డోసు వేసుకున్న 29వ రోజు నుంచి 42వ రోజు వరకు ఎప్పుడైనా సెకండ్ డోస్ కోసం ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఆప్షన్ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా ఫస్ట్ డోస్ నుంచి 29వ రోజు సేమ్ సెంటర్లో స్లాట్ బుక్ అవుతుంది. సెకండ్ డోస్ కోసం స్లాట్ బుక్ చేసుకున్న రోజు వెళ్ళకపోతే మరో రోజు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. ఇందుకోసం అక్కడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి వ్యాక్సిన్ ఇస్తారు. ఫస్ట్ డోస్ కోసం బుక్ చేసుకున్న స్లాట్ను రీషెడ్యూల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సెకండ్ డోస్ స్లాట్ను క్యాన్సిల్ లేదా ఎడిట్ చేసుకోలేరు. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం 7 రకాల గుర్తింపు కార్డులు, ఆధార్, ఓటర్ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, పెన్షన్ డాక్యుమెంట్ విత్ ఫోటోగ్రాఫ్, పాన్ కార్డ్, ఎన్పిఆర్ స్మార్ట్ కార్డులను అనుమతిస్తారు. వీటిలో ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది.
రిజిస్ట్రేషన్ సమయంలో కార్డులో ఉన్నట్టుగానే పేరు, డేట్ ఆఫ్ బర్త్ వంటి వివరాలన్నీ ఎంటర్ చేయాలి. అదే కార్డును వ్యాక్సినేషన్ సెంటర్కు తీసుకెళ్లాలి. 45 నుంచి 59 ఏళ్ల మధ్య వయసుండి దీర్ఘకాలిక రోగాలున్నవాళ్లు తమకు జబ్బు ఉన్నట్టు డాక్టర్ వద్ద సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికేట్కు సంబంధించిన ఫార్మాట్ను సెంట్రల్ హెల్త్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది. కోవిన్ పోర్టల్లో అది అందుబాటులో ఉంది. దీన్ని ప్రింట్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు సంతకం, స్టాంప్ వేసి ఇస్తారు. ఈ సర్టిఫికేట్ ఇచ్చే డాక్టర్ కనీసం MBBS చేసి ఉంటే సరిపోతుంది. వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద ఉండే డాక్టర్లు కూడా ఈ సర్టిఫికేట్ ఇస్తారు. తమకు జబ్బు ఉన్నట్టుగా గతంలో చేయించుకున్న టెస్ట్ రిపోర్ట్లు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ వంటివి తీసుకెళ్లి వారికి చూపించాలి. డాక్టర్లు వాటిని పరిశీలించి సర్టిఫికేట్ ఇస్తారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్ ఒక్కో డోసుకు ధర 250 రూపాయలుగా నిర్ణయించారు. ఒకేసారి 2 డోసుల డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ డోసు తీసుకున్నప్పుడు ఫస్ట్ డోసుకు సంబంధించిన డబ్బులు చెల్లించి సెకండ్ డోస్ టైంలో దానికి సంబంధించిన డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. కరోనా వ్యాక్సినేషన్ ఎలక్షన్ల తరహాలోనే జరుగుతోంది. ఓటర్ లిస్టులో పేరుంటేనే ఓటు వేయనిచ్చినట్టుగా ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నోళ్లకే వ్యాక్సిన్ ఇస్తారు. గుర్తింపు కార్డు, రిజిస్ట్రేషన్ చేసుకున్న మెసేజ్ లేదా కన్ఫర్మేషన్ స్లిప్ చూపిస్తేనే వ్యాక్సినేషన్ సెంటర్లోకి అనుమతిస్తారు. రిజిస్ట్రేషన్ టైంలో నమోదు చేసిన ID కార్డునే సెంటర్కు తీసుకెళ్లాలి. వ్యాక్సినేషన్ ఆఫీసర్గా ఉన్న సిబ్బందికి ఆ కార్డు చూపించి వారు సూచించిన చోట వెయిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మరో ఆఫీసర్కు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు వచ్చిన మెసేజ్, గుర్తింపు కార్డు చూపించాలి. వారు కోవిన్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ వివరాలు వెరిఫై చేసి వెయిటింగ్ హాల్కు పంపిస్తారు. అక్కడ ఒకరి తర్వాత ఒకరికి వ్యాక్సిన్ వేస్తూ ఎడమ చేతి బొటన వేలుకు సిరా చుక్క పెడతారు. తర్వాత అరగంట పాటు అక్కడే వెయిట్ చేయాలి. ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే డాక్టర్కు తెలియజేయాలి. కోవిన్ పోర్టల్ లేదా ఆరోగ్య సేతు యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పోర్టల్ లేదా యాప్లోకి ఎంటర్ అయిన తర్వాత సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఫోన్ నెంబర్ నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ ఎంటర్ చేయగానే ఓ అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఫోన్ నెంబర్తో అందులో లాగిన్ కావాలి. అక్కడ ఉండే 7 రకాల ఐడెంటిటీ కార్డు ఆప్షన్స్లో ఒకదాన్ని ఎంచుకోవాలి. ఆ కార్డు నెంబర్, కార్డుపై ఉన్న విధంగా పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటి వివరాలు ఎంటర్ చేయాలి. ఒకవేళ ఆధార్ యూజ్ చేస్తే అథెంటికేషన్ కోసం ఆధార్కు లింక్ ఉన్న ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. ఆధార్ కాకుండా వేరే ఐడి ఎంచుకుంటే అథెంటికేషన్ అవసరం ఉండదు. ఒకవేళ 45 ఏండ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వాళ్ళైతే తమకున్న జబ్బు వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ సెంటర్ల పేర్లు, అడ్రస్ల నుంచి ఏదైనా సెంటర్ ఎంచుకోవాలి. ఆ సెంటర్లో ఏ రోజు వ్యాక్సినేషన్ జరుగుతుందో చూపిస్తుంది. అందులో డేట్, టైం సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ నొక్కాలి. మొబైల్ నెంబర్కు వెంటనే కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఒక అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ జనరేట్ అవుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ తీసుకోవచ్చు. 2022 జనవరి 1 నాటికి 60 ఏళ్లు నిండిన వాళ్లంతా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే ప్రస్తుతం 59 ఏళ్లున్నవారు కూడా అర్హులే అన్నమాట. కరోనా వ్యాక్సినేషన్ సెకండ్ ఫేజ్ కోసం తెలంగాణలో 60 లక్షల మందికి డోసులు వేయాల్సి ఉంటుంది. జూన్ నాటికి సెకండ్ ఫేజ్ పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే కోవిడ్ వారియర్స్ 4 లక్షల మందికి వ్యాక్సిన్ వేశామని, ఇందులో ఎవ్వరికీ ఏమీ కాలేదని చెప్పారు. వ్యాక్సినేషన్ సెంటర్లలో వృద్ధుల కోసం వీల్ చైర్లు కూడా అందుబాటులో ఉంటాయని, రియాక్షన్ వస్తే ట్రీట్మెంట్ కోసం డాక్టర్లు కూడా రెడీగా ఉంటారని చెప్పారు. కరోనా వ్యాక్సిన్ బహిరంగ మార్కెట్లోకి వస్తుందనే వార్త చాన్నాళ్ల నుంచి వినిపిస్తూనే ఉంది. అది తాజాగా నిజమైంది కూడా. అయితే ఇన్నాళ్ళు ఉచితంగా ఇచ్చినా దానివైపు కన్నెత్తి చూడని జనాలు ఇప్పుడు అమ్మకానికి పెడుతున్నామంటే ఎగబడి కొనేస్తారా అనే అనుమానాలు ఉన్నాయి. అసలు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎవరనుకుంటున్నారు అన్న ప్రశ్న కూడా వ్యాలిడ్ పాయింటే. వ్యాక్సిన్ విషయంలో మనమే నెంబర్ 1. మేక్ ఇన్ ఇండియా వల్ల వచ్చిన గొప్ప ఫలితం ఇది. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాం. బ్రెజిల్కి ఎగుమతి చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంది కేంద్ర ప్రభుత్వం. హడావిడిగా కోవాక్సిన్, కోవిషీల్డ్కు అనుమతినిచ్చింది. ఇందులో భారత్ బయోటెక్ తయారీ కోవాక్సిన్ ప్రయోగాల దశ పూర్తి చేసుకోలేదు అనే వార్తలు రావడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఆ వ్యాక్సిన్ మాకొద్దు బాబోయ్ అంటూ కొన్ని చోట్ల వైద్యులే ఎదురు తిరిగిన పరిస్థితి. కొన్ని రోజులకు వ్యాక్సిన్లపై వివాదం సమసిపోయినా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని మరో పుకారు మొదలైంది. అది పుకారేనా, నిజం కాదా అని తెలుసుకునే ప్రయత్నాలు జనం చేసేలోపే వ్యాక్సిన్తో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని ప్రచారం చేస్తే తాట తీస్తామంటూ కేంద్రం హెచ్చరించింది. కొంతమంది వ్యాక్సిన్ వేసుకున్న వారికి కూడా కరోనా వచ్చిందనే వార్తలు విన్నాం. వ్యాక్సిన్ వేసుకున్నా మాస్క్ వేసుకోవాల్సిందేనంటూ వైద్యులు చేస్తున్న హెచ్చరికలు వింటున్నాం.
ఈ పరిస్థితుల్లో సగటు భారతీయుడికి టీకాపై నమ్మకం సన్నగిల్లింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. వ్యాక్సినేషన్ మొదలైన తొలినాళ్లలో అంతమందికి వేశాం, ఇంతమందికి వేశాం, భారత్లో వ్యాక్సినేషన్ రికార్డు స్థాయికి చేరుకుందని కేంద్రం లెక్కలు చెప్పింది. అయితే వైద్య సిబ్బందిలోనే సగానికి సగం మంది వ్యాక్సినేషన్కి దూరంగా ఉన్నారు అనేది బహిరంగ రహస్యం. ఇక రెవెన్యూలో ఉన్నతాధికారులు హెచ్చరికలు చేసినా అక్కడ కూడా వ్యాక్సినేషన్ టార్గెట్ 60% మించలేదు. పోలీస్ డిపార్ట్మెంట్లో మాత్రం ఎందుకొచ్చిన తంట అంటూ ఎక్కువ శాతం మంది ఉద్యోగులు వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ దశలో టీకాని మార్కెట్లోకి తీసుకొస్తున్నామని సింగిల్ డోసు 250 రూపాయలు పెట్టి కొనుక్కొని వేయించుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. అయితే కేవలం 60 ఏళ్లు పైబడిన వారికి, 45 సంవత్సరాలు మించి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మాత్రమే ఈ వ్యాక్సినేషన్ వేస్తామని చెప్పింది. ఉచితంగా టీకా కావాలి అనుకునేవారు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి వేయించుకోవచ్చు. అంతసేపు వేచి చూడలేం, ఖర్చు భరించగలమనుకునేవారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో డబ్బులిచ్చి టీకా వేయించుకోవచ్చు. ఆప్షన్ మాత్రం ప్రజలదే. టీకా ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంటుందని కేంద్రం ప్రకటించింది. ఇన్నాళ్లు అధికారుల అనధికారిక హెచ్చరికల ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముందుకు సాగింది. ఇప్పుడు జనసామాన్యంలోకి వ్యాక్సిన్ వచ్చేసింది కాబట్టి నిజంగానే జనంలో వ్యాక్సిన్పై నమ్మకం ఉందా లేదా అనే విషయం ఇప్పుడు తేలిపోతుందనే వాదన వినిపిస్తోంది. కరోనా వ్యాక్సిన్పై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ ముందుగా ఇవ్వాల్సింది వృద్ధులకు కాదు, యువతకు అని చెప్పారు. తన వయసు ఇప్పటికే 70 దాటిందని, మహా అయితే ఇంకో 10-15 ఏళ్లుంటానేమో అన్నారు ఖర్గే. మరోవైపు ఇప్పటికే కోవిడ్-19 బారిన పడిన హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ తనకు వ్యాక్సిన్ అవసరం లేదని చెప్పేశారు. కోవిడ్ వచ్చిన తర్వాత తనలో యాంటీబాడీల సంఖ్య 300 వరకు ఉందని, ఇది చాలా ఎక్కువని విజ్ తెలిపారు. గత ఏడాది నవంబర్ 20న కోవాక్సిన్ ట్రయల్ డోస్ తీసుకున్నారు విజ్. అయితే డిసెంబర్ 5న కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరారు. భారత్ ఇప్పటి వరకు 15 దేశాలకు కోవిడ్-19 వ్యాక్సిన్ సప్లై చేసిందని, మరో 25 దేశాలు క్యూలో ఉన్నాయని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. భారత్ నుంచి వ్యాక్సిన్ కోరుతున్న దేశాలను 3 కేటగిరీలుగా వర్గీకరించినట్టు తెలిపారు. ఇందులో మొదటి కేటగిరీ పేద దేశాలు కాగా, రెండో కేటగిరీలో భారత ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే వ్యాక్సిన్ కొనుగోలు చేసే దేశాలున్నట్టు తెలిపారు. మూడో కేటగిరీలో నేరుగా మ్యానుఫ్యాక్చర్ సంస్థల నుంచే వ్యాక్సిన్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్న దేశాలు ఉన్నాయని అన్నారు. కరోనాపై పోరులో ప్రపంచ పటంలో భారత్ చేసిన కృషి కనిపిస్తుందన్నారు. కొన్ని పేద దేశాలకు భారత్ గ్రాంట్ బేసిస్ మీద వ్యాక్సిన్ సప్లై చేస్తోందని, మరికొన్ని దేశాలు మనం సూచించిన రేట్లకు వ్యాక్సిన్ కొనుగోలు చేస్తున్నాయని తెలిపారు. భారత్ను ఫార్మసీ హబ్ ఆఫ్ ద వరల్డ్ గా మలచాలి అన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని జైశంకర్ పేర్కొన్నారు. మరో 25 దేశాలకు ప్రాధాన్యత క్రమంలో వ్యాక్సిన్లను సరఫరా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికే ఆయా వ్యాక్సిన్ కంపెనీలు కూడా డిమాండ్కు తగినట్లు వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచుతున్నాయని అన్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీలో ప్రపంచ దేశాల మధ్య తీవ్ర అసమానతలున్నాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. 130 దేశాలకు ఇప్పటికీ వ్యాక్సిన్ అందలేదని యుఎన్ఓ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తెలిపారు. 75% డోసులు కేవలం 10 దేశాలకు మాత్రమే అందాయని తెలిపారు. ఇది అత్యంత దారుణమైన అసమానతగా ఉందని చెప్పారు. అన్ని దేశాలకు వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు గ్లోబల్ వ్యాక్సిన్ ప్లాన్ రూపొందించాలని సూచించారు గుటెరస్.